హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. 5 సారీస్ అయితే మనకు వర్క్ అయితే వచ్చాయండి. ఆల్రెడీ నేను ఒకటి చేసి ఇచ్చేసాను. ఇప్పుడు 4 సారీస్కి అయితే వర్క్ అయితే చేయాలి. వీటికి కావాల్సిన థ్రెడ్స్ అన్నీ నేను ఆల్రెడీ కొనేసాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఫ్రేమ్ మీద క్లాత్ అయితే పెట్టేశానండి. ఫ్రేమ్ మీద క్లాత్ పెట్టి కలర్ సెట్ చేయడానికి నాకు 1 అవర్ పట్టిందండి. తొందరగా చేసివచ్చు, కానీ 1కి 10 సార్లు ఆలోచించి ఇంకా 1 అవర్ లేట్ అయినా పర్వాలేదు, కానీ కలర్ కాంబినేషన్ మాత్రం బాగుండాలి అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా నాకైతే 1 అవర్ పట్టింది. నేనైతే 10 o'clock స్టార్ట్ చేశానండి, 11 అయ్యింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రేమ్ మొత్తం సెట్ చేసేసాను. కొంచెం కలర్ 1కి 10 సార్లు చూసుకుంటున్నాను, కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఏ కలర్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే, కొత్తగా ఎవరైనా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం కలర్ సెట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా నాకు కూడా అనిపించింది. ఇప్పుడు నాకు కొంచెం అలవాటు అయ్యింది. నాకు తెలిసేది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ కలర్ సెట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం చేయడానికి కొంచెం కష్టంగా ఉండకూడదని అనుకుంటే ఫస్ట్ లైట్ కలర్లు, ఏదైనా లైట్ కలర్, ఎన్ని కలర్స్ వస్తుందో అన్ని కలర్ లైట్ కలర్ సెట్ చేసేసి దాని మీద డార్క్ కలర్ ఇస్తూ ఉండాలి. ఇస్తుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కడ ఏ కలర్ వస్తుందని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను లైట్ కలర్ మొత్తం ఇచ్చేసాను. తర్వాత నేను డార్క్ కలర్స్ ఇస్తున్నాను. అంటే ఎక్కడ ఏ వర్క్ వస్తుంది, ఏ డిజైన్కి ఏది వస్తుంది, లేకపోతే ఫ్లవర్ అయితే ఫ్లవర్కి ఏమొస్తుందని మనకి తెలుస్తుంది అన్నట్టు. ఇలా ఇచ్చుకుంటే మనకి చూడడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, కొత్త చేసే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది అన్నట్టు. నేనైతే మాత్రం ఇలా ఇస్తున్నాను. 1కి 10 సార్లు చెక్ చేసుకుంటున్నాను, అవునా కాదా అని చూసుకుంటున్నాను అన్నట్టు. ఇలా చేసుకుంటే మనకి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటిదంటే మెయిన్ థ్రెడ్స్ మనకి ఏ సారీలో ఏ కలర్ వస్తుందో థ్రెడ్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ లీడిల్లో పెట్టుకొని మనం సెట్ చేసుకుంటాం కదా బ్యాక్. అలాగే నేను సారీ కలర్ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఒక సారీ కలర్ అయితే లేదు. అందుకని చెప్పేసి, అంటే నేను గోల్డ్, దానికి వచ్చి సిల్వర్ గోల్డ్, ఈ 2 కూడా ఆల్రెడీ మిషన్ మీద ఉన్నాయి. ఒక లీడిల్లో అయితే ఉన్నాయి అన్నట్టు. ఏ లీడిల్కి అవసరమైతే ఆ లీడిల్లో ఉన్నది. ఇప్పుడు వచ్చేసి సారీ కలరు ఇద్దామని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను సెట్ చేస్తున్నాను. సెట్ చేసే ముందు మీకు ఒక విషయం నేను అడగాలనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. చూసేవాళ్ళు చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కలర్ కూడా ఇస్తున్నాను అన్నట్టు. అంటే మొత్తం ఒకటే కాకుండా కొంచెం బ్లౌజ్ కలర్ కూడా ఇద్దామని చెప్పేసి ఇంకా బ్లౌజ్ కలర్ అయితే ఇచ్చాను. చూస్తున్నారు కదా, వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి, కానీ వీడియో తీయలేదు. నాకు టైం సరిపోక వీడియో అయితే తీయలేదు అన్నట్టు. ఇంకా బ్యాక్ నెక్ అనేది ఇంకా అయిపోతుంది కూడా, కొంచెం లాస్ట్లో ఉంది చూడండి. వర్క్ అయితే మొత్తం బ్యాక్ అయితే అయిపోయింది. కలర్ కాంబినేషన్ అయితే నిజం చెప్తున్నానండి, లేట్ అయినా పర్వాలేదు కానీ మెయిన్ బాగుండాలి అని చెప్పేసి నేనైతే కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ బార్డర్ వచ్చేసి మధ్యలో సారీ కలర్ వస్తుంది, ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అనేది గోల్డ్ వస్తుంది అన్నట్టు. కానీ 3 గోల్డ్ను సారీ కలర్ కొంచెం ఒకేలాగా అనిపిస్తుందని మళ్ళీ మిడిల్లో నేను బ్లౌజ్ కలర్ ఇస్తే ఎలా ఉంటుందని అయిపోయిన వర్క్ మీద మళ్ళీ బ్లౌజ్ కలర్ అయితే ఇచ్చాను అన్నట్టు. మీకు కనిపిస్తుంది కదా, ఇగో ఇలా ఇచ్చాను అన్నట్టు. అలా కొన్ని మనం చేంజ్ చేసుకుంటూ కూడా ఉండాలన్నట్టు. కానీ కొంచెం టైం ఎక్కువ అవుతుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ మనకి చూడడానికి బాగుండాలి కదా. ఇక్కడైతే బుటీస్ యాడ్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఏ బుటీ వచ్చిందో, ఏ కలర్ వచ్చిందో చెక్ చేసుకొని నేను ఇస్తున్నాను. బుటీ ఏంటి, సిల్వర్ వచ్చింది, సిల్వర్ను బార్డర్ అది ఫినిషింగ్ అనేది గోల్డ్ వచ్చింది అన్నట్టు. అందుకని చెప్పేసి సేమ్ అదే సెట్ చేసేసి ఇంక బుటీస్ అయితే ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నానండి. చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చాలా సింపుల్ అని అనుకుంటారు, కానీ కాదండి, చాలా టైం పడుతుంది. నేను మొత్తం వర్క్ స్టార్ట్ చేసేసరికల్లా నేను కరెక్ట్గా 10 అయ్యింది. కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అండి, మీకు చూపిస్తాను ఆగండి. ఈ బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. చాలా సింపుల్ అని అనుకుంటారు కానీ అస్సలు కానే కాదండి. మిషన్ చేసేస్తుంది, మీరేమేమి అవసరం లేదు అనుకుంటారు కానీ అస్సలు కానే కాదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయితే అయిపోయిందండి. బ్యాక్ ఫ్రంట్ కూడా 2 అయిపోయేవి. ఇంకా ఫ్రేమ్ తీసేసి ఇంకా హ్యాండ్స్ అనేది స్టార్ట్ చేయాలన్నట్టు. ఎలాంటి డిజైన్ అయినా హైలైట్ అవ్వాలంటే మనం ఇచ్చిన కలర్ కాంబినేషన్తో
ఉంటుందన్నట్టు. అది సింపుల్ డిజైన్ అయినా అవని, లేకపోతే కొంచెం హెవీ డిజైన్ అయినా పర్వాలేదు, కానీ ఏ డిజైన్ అయినా హైలైట్ అవ్వాలంటే మనం ఇచ్చిన కలర్ కాంబినేషన్తో ఉంటుంది. శారీలో ఏ కలర్ ఉంది, శారీలో ఎక్కువ ఏ కలర్ ఉంది, ఏ కలర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకుంటూ వేసుకుంటే ఎలాంటి డిజైన్ సింపుల్ అయినా సరే చాలా బాగుంటుంది. నేనైతే ఈ శారీకి అదే చేశానండి, కానీ శారీ మాత్రం చాలా బాగుంది. అలాగే బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ అయ్యేసరికల్లా 3 అయ్యింది. 3 మొత్తం హ్యాండ్స్ మొత్తం అయ్యేసరికల్లా ఇంకెంత టైం అవుతుందో మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే 4:30 అవుతుంది అన్నట్టు. అంటే ఇంకా ఒక 1 మినిట్ ఇంకెంత టైం ఉంది, కానీ నేను 10కి స్టార్ట్ చేసి 4:30 అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత టైం పట్టింది. నేను అసలు కంటిన్యూ చేశానండి, ఒక 5 మినిట్స్ కూడా మిషన్ ఆఫ్ చేయలేదు అన్నట్టు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ ఇంత టైం పట్టింది అన్నట్టు. ఎవరన్నారండి సింపుల్గా అయిపోతుందని? అస్సలు కాదన్నట్టు. చూస్తున్నారు కదా. అలాగే ఈ వీడియో నిజం చెప్తున్నానండి, ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది, చేస్తానన్నట్టు. చాలామంది కూడా చూస్తున్నారు, చూడకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే ఓకే, కానీ చూస్తున్నారు, అందుకే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్, ఈ డిజైన్ ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి.